ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. దేవుడు నీకు చెప్పుచున్న మాట, నీ స్థితి మొదట కొద్దిగా ఉండిన నీవు మహా అభివృద్ధి నొందుదువు అని ఆయన అంటున్నాడు. అయ్యో, నా స్థితి హెచ్చింపబడలేదే, నేను ఎప్పటివలే ఉంటున్నాను, నేను అభివృద్ధి పొందడం లేదని నీవు అనుకుంటూ ఉన్నావా? ఈ దినము దేవుడు నీకు వాగ్దానము చేయుచున్నాడు. నీ స్థితి మొదట కొంచెముగానున్న నీవు మహా అభివృద్ధి పొందినట్లుగా నేను చేయువాడను అని. ఆశ్చర్యకరముడైన దేవుడు తన ప్రజలను వారి దీనస్థితిలో నుండి హెచ్చించువాడు ఆయన. లోకము మిమ్మలను అల్పులైన మనుషులుగా అనుకోవచ్చు. వీరికి ఉన్నది ఇంతే కదా అని అనుకోవచ్చు. కానీ దేవాతి దేవుడు కొద్దిదైన నీ స్థితిని ఆయన హెచ్చించుటకు గొప్పవాడు. సారేపత్తు విధవరాలు కరువు కాలంలో తొట్టిలో ఉన్న తన పిండిలో చేయి పెట్టినప్పుడు ఆమె అనుకున్నది, ఈ కొద్దిది నాకు నా కుమారునికి ఈ పూటకు మాత్రమే సరిపోతుంది, దాని తర్వాత మా జీవితాలు ఏమైపోతుందో అని ఆమె అనుకున్నది. అయితే పరలోకపు దేవుడు దైవజనుడైన ఏలియాను ఆ ఊరికి పంపించి, ఆమె ఇంటికి పంపించి, ఆమె కొద్దిగా ఉన్న దానిని మహా అభివృద్ధి కలిగినదిగా మార్చి, కరువు కాలము తీరేంత వరకు ఆమె తొట్టిలో పిండైనను ఆమె బుడ్డిలో నూనెనను తరిగిపోలేదని దేవుని వాక్యములో సెలవిచ్చినట్లుగా, నీకు మొదట కొద్దిగా ఉన్న దానిని దేవుడు ఆశీర్వదించి మహాభివృద్ధి కలుగు చేయను. నీ ఉద్యోగములో నీవు చిన్న ఉద్యోగంలో ఉన్నావా? ఆయన నీ ఉద్యోగ బాధ్యతలు నిన్ను హెచ్చించి నిన్ను ఆశీర్వదించును. నీది చిన్న వ్యాపారమా? దేవుడు ఆ వ్యాపారాన్ని ఆశీర్వదించి గొప్ప వ్యాపారముగా మార్చువాడు. ఇరుకైన స్థలములో నీవు వేదన పడుచున్నావా? నీ ఇరుకైన స్థలమును దేవుడు విశాలపరిచి నీకు ఉన్నతమైన తన కృపని అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించుటకు ఆయన చెప్తున్నాడు. నీకున్నది కొద్దిగా ఉండినా తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు అన్న ఆయన వాగ్దానము ఎంతో గొప్పది. విశ్వాసంతో దాన్ని పొందుకుందాం. గొప్ప దేవుడు నీ కొరకై వచ్చి నిన్ను ఆశీర్వదించడానికి తన ప్రాణం పెట్టినవాడు. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలకున్నది కొద్దిది, దానిని మీరు మహాభివృద్ధి చేసి ఆశీర్వదించదనన్న మాట ప్రకారం వారిని దీవించమని నీ దివ్యమైన కరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.